పితృ సారమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పాత ప్రకారంగా పూజ చేయించి బ్రాహ్మణోత్తను గంధ పుష్పాలు పూజించి 12 కుటుంబలు పాయసం దానం ఇచ్చి దక్షిణ తాంబూలం నమస్కారం చేయి బ్రాహ్మణోత్తములు ఆశీర్వాదం లక్ష్మీదేవి చేసిన భక్తాదులను బంధువులతో నెలలు పూజించి తమకు కొరకు వచ్చు కాచుకొని గుర్రములు ఏనుగులు మొదల వాహనాలకి తమ తమ ఇంట్లోకి పోయారు. అప్పుడు వారు ఒకరినొకరు చారుమతిదేవి రాజ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్ష వారిన చారుమతిదేవులనే కదా మనకి మహాభాగ్యం సంపత్తులని చారుమతిదేవిని మిగిలి పొగడుతూ తమ ఇంట్లోకి పోయి చేరే నాటి నుండి చారుమతి మొదల ప్రియులందరూ ప్రతి సంవత్సరం వ్రతం చేయొచ్చు పుత్ర పోదాది కలిగి కనకాది వస్తూ వాహనంతో గూడుకొని సుఖంగా అంటే కావునే ఓ పార్వతి ఉత్తమమైన వ్రతం బ్రహ్మనాది 4 జాతుల వారు చేయవచ్చున్నట్టు సౌభాగ్యం కలిగి సుఖంగా ఉందరు. ఈ కథలు వినేవారు చదువువారు వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల సౌభాగ్యము కార్యము సిద్ధిని భవిష్యత్తులో పురాణం ముందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మి రథ కథ సంపూర్ణం.